శోభనం రాత్రి అనగా తెల్ల చీర కట్టుకుని సిగలో మల్లెపూలు సింగారించుకుని చేతిలో పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టే సీన్ మన కళ్ల ముందు కనిపిస్తుంది. అయితే ఆ పాలలో ఏం కలుపుతారు, అవి ఎందుకు మంచివో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఫంక్షన్ నిర్వహించడానికి సమయం, రోజు అన్ని చూసి మంచి రోజును నిర్ణయిస్తారు. మొదటి రాత్రికి అమ్మాయి తన భర్తకు ఒక గ్లాసులో పాలు తీసుకెళ్లి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో సాధారణ పాలను మాత్రమే శోభనం గదిలోకి తీసుకెళ్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పాలల్లో కొన్ని మన నిత్యం వాడే వంటింటి దినుసులను కలిపి శోభనం గదిలోకి పంపుతారు. వీటిని కలపడం వల్ల వారి శక్తి, సామర్థ్యం పెరుగుతుంది. వాళ్ల శారీరక సంబంధం మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా స్పైసీ మిల్క్ అంటే కుంకుమ పువ్వు, పసుపు, పంచదార, మిరియాలు, బాదం, సోంపును వెచ్చటి పాలలో మిక్స్ చేస్తారు. ఈ మిల్క్ ను సగం పెళ్లికొడుకు తాగి మరో సగం పెళ్లికూతురుకు ఇస్తుంటారు. వీటిలో వేసే ఒక్కో రకం దినుసులతో ఒక్కో రకం ప్రయోజనం ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. మిరియాలు, బాదంను పాలలో కలిపి ఉడికించినప్పుడు కొన్ని కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. అవి లిబిడో స్థాయిని బాగా పెంచుతాయి. అలాగే ఎక్కువ సమయం స్ఖలనం అవ్వకుండా సహాయపడతాయి. పాలు సాధారణంగానే శక్తిని ఇస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. వేడిగా ఉండే పాలల్లో ఆఫ్రోడిసియాక్స్ ఉంటాయి. ఇవి శక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి. రిలాక్స్ అవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి కూడా పాలు దోహదపడతాయి. అంతేకాకుండా ఒకప్పుడు పెళ్లికి ముందు, మొదటి రాత్రికి ముందు ఒకరినొకరు ఎప్పుడూ కలిసేవాళ్లు కాదు. దీనివల్ల ఫస్ట్ టైం మొదటి రాత్రి రోజు కలిసినప్పుడు భయం, ఆందోళన ఉంటాయి. పాలు తాగడం వల్ల కాస్త సౌకర్యంగా ఉంటుందని మొదటి రాత్రికి పాలు ఇచ్చే సంప్రదాయం వచ్చింది. ఇక కుంకుమ పువ్వు, సోంపును పాలల్లో ఉడికించడం ద్వారా రిలాక్సేషన్ ఇస్తుంది. అంతేకాకుండా కుంకుమ పువ్వు, సోంపు నుంచి వచ్చే సువాసన ఎండోర్ఫిన్స్ లేదా హ్యాపీ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. దీనివల్ల నూతన భార్యాభర్తలు హ్యాపీగా ఫీల్ అవడానికి సహాయపడతాయి. అన్ని పోషకాలతో పాటు పంచదారను కలపడం వల్ల త్వరగా ఎనర్జీ వస్తుంది. అంటే పెళ్లి వేడుకలు, సంప్రదాయాలలో అలసిపోయిన జంట ఈ పాలను తీసుకోవడం వల్ల వెంటనే ఎనర్జీ అందుతుంది. ఫస్ట్ నైట్ లో ఎనర్జెటిక్ గా, ఫన్నీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. పసుపు, మిరియాలు, సోంపు వీటన్నింటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. మొదటిసారి సెక్స్ చేయబోతున్న వ్యక్తి ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. అమ్మాయి ఒక గ్లాసు పాలు ఇవ్వడం ద్వారా అందులోని పోషకాలు, ఆమె చేతి స్పర్శ అతనిలో ఆమెను దగ్గర చేయడానికి సహాయపడతాయి. ఒక గ్లాసు పాలను ఇద్దరు పంచుకోవడం వల్ల చాలా సౌకర్యవంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఇద్దరూ దగ్గరవడానికి సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఇంకా మన తెలుగునాట ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మన ఆచారాల వెనుక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.